UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అమ్మ చెప్పండి, మీరు కూడా ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం, పనిగిరి కాలనీలో ఉంటాం. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? మేము 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు కదా. ఏం పని చేస్తారు సార్? ఆటో నడుపుతారు, కాలు లేదు ఆయనకి. కాలు లెక్క అయితే తినక కట్టుకున్నాం మేము ఇల్లు. ఇప్పుడు సడన్లో వచ్చి కూలి కొడతాంటే ఎక్కడ పోవాలి, మేము ఎక్కడ ఉండాలి, ఏమి అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నాం. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? ముగ్గురు పిల్లలు. ఎవరు మామూలు జాబ్లు ఎంతెంత వస్తాయి మా బతకడానికి, చిన్న చిన్న పిల్లలు అంతా. ఎక్కడ పోవాలి మేము, ఇల్లు వదులుకొని ఎక్కడ పోతాం? ఇప్పుడు మేము ఎక్కడ ఉంటాము? కాలు లేకపోయినా ఆటో నడుపుతాడు. ఇక్కడ వరకు లేదు ఆయన కాలు, యాక్సిడెంట్ లో పోయింది ఎప్పుడో 20 ఏళ్ళ కింద. అట్లా బతికిస్తున్నాడు ఆటో మీద మమ్మల్ని. ఇప్పుడు వచ్చి ఇల్లు కూలగొడతాము అంటే మేము ఎక్కడ పోవాలి? ఏ బెడ్రూమ్ ఇస్తే మాకు ఏం సరిపోతుంది? ఎక్కడ ఉంటాము? వాళ్ళు ఉంటారు అట్లనే, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఆయన ఉంటాడా, పిల్లల్ని తీసుకొచ్చి ఇప్పుడు మాకు ఇస్తాము, మీరు ఇల్లు కాల్ చేసి సడాలంటే ఆయన మాకేమైనా సాయం చేశాడా? మాకేమైనా రూపాయి ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. మా కష్టం మేము సంపాదించుకొని తినక కట్టుకున్నాం. ఇప్పుడు మధ్యలో వచ్చి ఇల్లు తీసేయండి మాకు కావాలి అంటే ఎట్లా? ఎక్కడో నందనవదనం చేస్తాను, ఇక్కడ మా పేదల మీద కొట్టుడు ఎందుకు? అంతే కదా. మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది? ఇంత ఉన్నప్పుడల్లా ఇంత చేసుకుంటే కట్టుకున్నాం మేము. ఒక్కసారి ఏం కట్టుకోలేదు మేము. ఒకసారి చిట్టు వేసుకోవాలి, 10,000 5,000 చిట్టు వేసుకోవాలి. ఒకసారి గోడలు, ఒకసారి ఇట్లా చేసుకున్నాం అంతే. ఒకటే ఫ్లోర్, ఏం లేదు. మీరేమన్నా పని చేస్తారు? నేనేం పని చేయను, నాకు పిల్లల్ని చూసుకోవడం సరిపోతుంది. నేను ఇంకేం పని చేస్తా. ఆయన ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు. ఇప్పుడైతే ఆ చదువు కూడా లేదు, ఆగిపోయింది. ఏం ఒక్కరి సంపాదన మీద ఏం బతుకుతాం? బతకలేము కదా. అట్లా ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు చూడు సడన్ వచ్చిండి ఇల్లు కూలగొడతాం, వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఏ టైంలో హైడ్రా వచ్చి కూలగొడతాదో తెలియదు. మరి దాన్ని ఎలా? మా కింది వరకు వేసాడు, మేమైతే ఇచ్చేది లేదు. మా చస్తే అందులోనే వస్తాం. మేమైతే కాల్ చేసేది లేదు, అందులోంచి వెళ్ళిపోయేది లేదు. మేము అక్కడే ఉంటాం అంతే. ఆడేం చేస్తాడో చూస్తాం. వాడు మాకేం ఇయ్యలేదు, రూపాయి ఇచ్చి కట్టుకోమని లేదు. అప్పుడు వాడు లేడు, ఇప్పుడు వచ్చి కావాలి అంటే ఎట్లా ఒప్పుకుంటాం? మేము కూడా ఒప్పుకునే సమస్య అయితే లేదు. మా ఇల్లు మాకు ఉండాల్సిందే. మేము కష్టము కారం పెట్టుకుని తిని మేము ఉన్నాం అందరూ అంతే. మా ఇల్లు మాకు కావాలి. వాడు ఇన్ని వచ్చి చేసినా ఇచ్చే సమస్య లేదు. వాడు ఎంతన్నా చేయని. వీళ్ళది ఇంకా 1 కోటి రూపాయలు పెద్ద 2 కోట్ల ఇల్లు వాళ్ళది, మా పక్కనే. మాదంటే చిన్నది మేము చేసుకున్నాం, వాళ్ళది కూడా ఆక్రమిస్తున్నాడు. వాడు ఎక్కడ పోతాం? మేమంతా కష్టపడి కట్టుకున్నాం మేము. భర్త కూడా లేడు. అట్లాంటి ఇళ్ళ మీద పడితే ఏం లాభం? కాలు పన్నాడు, కాలు వరకు తీసుకో, మిగతా ఎందుకు తీసడం? మిగతా కూడా తీసేసి రూపాయి ఇయ్యను, మీరు వెళ్ళిపోవాలి అంటే ఎందుకు వెళ్ళిపోతాము? కష్టపడి కట్టుకున్నది ఎందుకు వెళ్ళిపోతాం? ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే కూల్ చేస్తామంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, లేదు వాళ్ళకి పర్మనెంట్ చేయండి, గవర్నమెంట్ రేట్ ఒకటి డిసైడ్ చేసి ఆ డబ్బు కట్టమనండి, వాళ్ళకి పర్మనెంట్ చేయండి, ఇండ్లు కూల్చొద్దు అన్నాడు. మరి అదే పని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇండ్లు మాకొద్దు, ఇల్లు కూల్స్తే మేము ఒప్పుకునేది లేదు. మా ఇల్లు మాకు ఉండాల్సింది. వాడు మాకు ఏ బెడ్రూమ్ వద్దు, మాకేమొద్దు. ఇంతమంది రాజకీయాలకు వచ్చారు కానీ మాకు ఎవ్వరూ ఇంత కష్టపెట్టలేదు. జనాలు ఉసురు ఇంత పోసుకోలేదు. వీడు వచ్చిండు, ఈ విధంగా తిరగాల్సి వస్తుంది. రోడ్లు పట్టుకొని మేము ఎన్నాళ్ళు తిరుగుతాం? మేము ఇప్పుడు మా ఏజ్ పోతుంది, మేము ఎక్కడ ఉంటాము? ఎవరు చూస్తారు? పిల్లలు పెట్టుకొని మేము ఎవరింటికి పోవాలి? ఎక్కడ పోతే ఏ బెడ్రూమ్లో బతాం? ఇక్కడ ఏదో నడుపుకొని బతున్నాం, అక్కడ పోయి ఏం బతాం? ఏం చేయలేము కదా. మరి ఈ పరిస్థితి ఉందమ్మా మాది. మేడం చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలకి ఇక్కడ ఉంటున్నారు మేడం? నేను 7 years అయిందండి. ఇక్కడ ల్యాండ్ కొనేసి హౌస్ కట్టాను. నేను ఒక ఒంటరి మహిళనండి. నాకు 2 ఆడపిల్లలే. నేను ఏదో ఊర్లో పొలం ఉంటే ఏదో బిజినెస్ చేసుకుంటూ కొంచెం సంపాదించుకున్నాను. ఒక ఇల్లు అనేది నాకుంటే నా పిల్లలు నేను ఇక్కడ కొంచెం దగ్గరలో సేఫ్గా ఉంటాను కట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఇల్లు కూడా తీసేసి నా 2 పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, నేను ఎట్లా బతకాలి, మొత్తం నా పెట్టుబడి అంతా ఆ ఇంట్లోనే పెట్టాను. నాకు ఇప్పుడు బిజినెస్ కూడా ఏది నడవట్లేదు. పిల్లల పెళ్ళిళ్ళు అవ్వలేదండి, పిల్లల పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఒంటరి దాన్ని నేను, నాకు ఎవ్వరు తోడలేరు. నేను ఇప్పుడు పోయి ఎక్కడ ఉండాలండి? మా లాంటి నేను 1,30,00,000 పెట్టి ఖర్చు పెట్టి ఇల్లు కొన్నా. అంత పెద్ద ఇల్లు వదులుకొని డబుల్ బెడ్రూమ్లు ఉండాలంటే ఉంటామండి? ఇస్తాడా? ఎట్లా అంటాడండి ఆయన? ఎట్లా అంటాడు చెప్పండి? ఎట్లా అంటాడు? అంత కష్టపడి 2 ఏళ్ళు ఎండల తిరిగి ఇల్లు కట్టుకున్నాండి ఒక ఆడదానికి. ఎవరు సపోర్ట్ లేదు నాకు. ఇల్లులు పోతాయని నెల నుండి టెన్షన్లు పెట్టి మాకు 12 కొట్టిందాక నిద్ర ఉండలేదు. 2 ఆడపిల్లలేనండి. తిండి లేదు, తిప్పలు లేదు, నిద్ర లేదు. ఇదంతా ఎందుకండి? ఆయన సంసారం చేసిన మనిషి. ఒక ఆడామె బాధ తెలుసు, పిల్లల బాధ తెలిసినప్పుడు అన్నీ చూసి చూడాలి, చెయ్యాలి. ఉత్తగానే వచ్చి ఇల్లు అది ఏమన్నా అదా మట్టి గోడనా? ఏం గోడ అండి? అట్లా చేస్తాడా?
చేస్తాడో చెప్పండి. ఎంత చాలా కష్టపడ్డండి నేను. ఎమ్మెల్యేలకు తెలుసా ఈ విషయం? మా పిల్లలకి తెలుసండి, తెలుసు. వాళ్ళు కూడా బాధపడుతుర్రు, ఇంత కష్టపడి కట్టుకున్నాం కదా అనేసి. ఇప్పుడు మరి ఏదో టైంలో అంటే వాళ్ళు తెల్లవారుజామునే వచ్చేస్తున్నారు, ఇది కూల్చే ప్రయత్నాలు అయితే ఉన్నాయి కూడా, సిచ్యువేషన్లు కనబడుతున్నాయి. ఎలా ఎదుర్కొందాం అనుకుంటున్నారు? ఏం చేయాలో మేడం అర్థం కావట్లేదు, కానీ ఆపేయాలండి. ఆయన మంచిగా సీఎం పదవిలో కూర్చున్నప్పుడు దాని వాల్యుయేషన్ ఉంచుకోవాలి. ఇంతమందితో తిట్టించుకోవడం చెయ్యడం ఇవన్నీ అవసరం అండి ఆయనకి? ఈ మూసీలు ఏముందండి ఆయనకి? దిల్షునార్, పిఎన్టీ కాలనీ అవన్నీ నిండిపోతున్నాయి. గింత వాన వస్తే మొత్తం నీళ్ళు ఈడ దాకా వస్తాయి. అవి చూసుకోమనండి. మా దగ్గర నీళ్లు రావు, మేము ఎన్నడన్నా కంప్లైంట్ చేసామా నీళ్ళు వస్తాయని? దేనికి చెప్పండి ఇదంతా? దేనికి అసలు? ఇదంతా ఏంది? సుందరీకరణ ఏందండి? ఇండ్లు కూలగొట్టి సుందరీకరణ ఎవరు చేయమన్నారు ఆయనని? ఎవరైనా చేయమంటారా? ఎవరు చేయమనలేదు. సుందరీకరణ అంటే పెంచండి మంచిగా, అంత నీటుగా అదంతా గడ్డి తీసేసి నీటుగా పూల మొక్కలు అవి పెంచి నీటుగా ఉంచండి. ఉన్న కాడికి మూసి ఇవన్నీ చేయమని ఎవరు చెప్పిర్రు? ఏ నల్గొండ ప్రజలు చెప్పిండ్రు? మాది నల్గొండేనండి. నల్గొండ ప్రజలు ఎవరు చెప్పిండ్రు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా బంధువే. ఆయన ఇండ్లు కూల్చోబెట్టి ఇవన్నీ మూసి ఇది చేయమని చెప్పారా? చెప్పరు ఎవరు. ఒకళ్ళు కొంపలు కూల్చి ఇంకోళ్ళు కొంపలు కట్టుకోమని ఎవ్వరూ చెప్పరు. మరి ఆయనకి ఏం మిగులుతుంది? ఏం చేస్తుండు? ఏంది అసలు? FTL జోన్ లోనే సీఎం రేవంత్ రెడ్డి గారి అన్న ఇల్లు కూడా ఉంది. మరి వాళ్ళ అన్నలు కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ అట్లాంటివి ఉంటే ముందు వాళ్ళు అన్ని కూలగొట్టాలి, పెద్ద కూలగొట్టాలి. ఇప్పుడు కూలగొట్టినాక మా దాకా రావాలి, వచ్చి మమ్మల్ని అడగాలండి. మమ్మల్ని అడిగి మాది తీసుకొని మేము కట్టిన ఇప్పుడు మేము అంత కష్టపడి ఏదో లాభం వస్తుందనిగా కట్టుకునేది. డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అంటే దేనికి ఇస్తాడు? అసలు ఎట్లా చెప్తుండండి పిచ్చి ఆయనకు? ఎంత పబ్లిక్ అరుస్తుండ్రు డబుల్ బెడ్రూమ్ కట్టించి కూడా సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పుడు ఇస్తలేడు, ఇవ్వట్లేదు. ఇప్పుడు మాకేమిస్తాడు? డబుల్ బెడ్రూమ్ నువ్వు మూసినది మంచిగా చేస్తా అంటే ఏదో 100 గజాలు ఎంత తీసి అక్కడ పార్కింగ్ చేసుకో చిన్నగా. ఈ బిల్డింగ్ లను కూలగొట్టే అధికారము ఎవరు ఇచ్చిర్రు నీకు? ఏ ప్రభుత్వము ఇట్లా చేయలేదు. ఇప్పుడు మేము 40 సంవత్సరాల సంది మా పిల్లలు చిన్నగా ఉన్నారు, అప్పుడు వచ్చి కట్టుకున్నాం కష్టపడి. మా పిల్లలు దోమలకు ఈగలకు సచ్చి అది బీమాలు వచ్చి మంచిగా అయినాము. ఇప్పుడు మంచిగా అవుతుంటే ఇప్పుడు కూలగొడతామంటే ఏ అధికారం ఇచ్చింది మేడం మీకు? ఇన్ని రాజకీయాలు ఇంతమంది వెళ్ళిపోయినరు, ఎవరు రాలేదు. ఇప్పుడు నీ ఎందుకు వచ్చినావు? నీవు వచ్చినావు మూసిరాదు మంచిగా చేస్తా అంటే చెయ్యి కొద్దిగా తీసుకో, ప్లేస్ కొద్దిగా వేసుకొని చేసుకో. మొత్తం ఇంట్లోని తీస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు మేడం? కష్టపడి కొనుక్కొని ఇవి రిజిస్ట్రేషన్ పొలాలు ఆచుకోలేము. మేము గుడిసెలు వేసుకొని కట్టుకోలే, కొనుక్కున్నాం కష్టపడి కష్టం చేసి కొనుక్కొని కట్టుకున్నాం. నువ్వు మంచిగా చేస్తాడే చేసుకో, కానీ మూసినదికి కొంచెం చేసుకో. పూర మొత్తం కబ్జాలు చేస్తా అంటే ఎవరు ఉంటారు మేడం? ఎక్కడ ఇస్తావు నువ్వు? లేని వాళ్ళకే ఇస్తలేవు, ఇప్పుడు ఎక్కడ ఇస్తావు? బస్సు పిరి అన్నావు, బస్సు పిరి పెట్టి ప్రజలు కొట్టుకొస్తుండ్రు. డ్రైవర్లు ఆపుతలేరు, కండక్టర్లు తిడుతుండ్రు, డ్రైవర్లు తిడుతుండ్రు, పబ్లిక్ తిడుతురు. కాళ్ళు తిరిగేటోళ్ళు బస్సులలో వెళ్తుర్రు, వాళ్ళు నిలిపిస్తలేరు మాకు. గరీబ్ వాళ్ళకి పైసలు వేస్తాను, అకౌంట్లో ఏనున్నావు? ఇప్పుడు పైసలు లేవు, పింఛన్లు లేవు, ఏం లేవు. ఇవి కూడా కొట్టి రోడ్డు మీద కూర్చోబెడతాం. మాకు అంటే గతంలో ఉన్న ప్రభుత్వము వాళ్ళు డబ్బులకు ఆశపడి మీకు పర్మిషన్లు ఇచ్చిర్రు, అందుకే ఇప్పుడు మేము వచ్చినాము, మేము న్యాయం చేయాలనుకుంటున్నామని ఈ చర్యలు చేపడుతున్నాం. అట్లా ఎట్లా చేస్తాడు ఆయన? అట్లా ఇప్పుడు అటు పోయినా మా కడుపే కదా కొట్టేది. వాళ్ళు తిన్నా వీళ్ళు తిన్నా మా కడుపులు కొట్టొద్దు, వాళ్ళు చూసుకోవాలి. మా కడుపులు కొట్ట మేమేం చేస్తాం? ఇప్పటి నుండి ఆపండి, ఇప్పటి నుండి రాకుండా చూడండి. ఇప్పటి నుండి ఒక బౌండరీ కట్టుకోండి, మీరు ఒక బోర్డు పెట్టుకోండి. అన్ని చూసి ఎవరు రారు కొనరు, అంతేగాని బౌండరీ లేదు, బోర్డు లేదు, అన్ని లేదు. ఉత్తనే కొన్నోళ్ళు పుక్కటికి కొంటారా? ఎంత కష్టపడతారు, దాని వెనుక ఎంత కష్టం ఉంటది. ఆయన ఒక సంసారంలోకి వెళ్ళిండు కదా, ఎంత బాధ ఉంటుంది ఒక మనిషి బతకాలంటే. ఇప్పుడు ఇంటి లోన్ తెచ్చినాం మేము, ఎట్లా కట్టుకోవాలి లోను? ఏం సంపాదన ఉంది? రెంట్లో వస్తాయి, ఇంటి లోన్ కట్టుకోవచ్చు అని లోన్ తెచ్చుకున్నామండి. ఇప్పుడు ఇంటి లోన్ అది రెంట్లో రాకపోతే ఎట్లా కట్టుకుంటాం చెప్పండి? ఒక రెంటోనికి 3 నెలల టైం ఇస్తాడండి గవర్నమెంట్ రూల్స్ ప్రకారము. ఈ సొంత ఇల్లు కట్టుకొని 2 రోజులలో ఖాళీ చేసిపోతారు ఎవరన్నా? ఎక్కడ రూల్స్ అండి ఇవన్నీ? మీరు చేయాలి.
చెయ్యాలని ఎక్కడ రూల్స్, ఎక్కడ న్యాయం, ఎక్కడ గవర్నమెంట్, ఇదంతా మంచిగా ప్రజలకు మంచిగా సేవ చేయాలి. అంతేగాని పోయి ఇందిరాగాంధీ పార్టీలు ఉన్నాడైనా వాళ్ళ పరువు అంతా తీస్తుండు, వాళ్ళ పరువు మొత్తం పోతుంది. మంచిగా చేసింది కానీ ఇప్పుడు వచ్చిరు కానీ వాళ్ళు అక్కడ తింటారు ఏం చేస్తారు కానీ ఇక్కడైతే ప్రజలకు అన్యాయం చేస్తారు. ప్రజలను నమ్మించి ఓట్లు వేపించుకున్నావు, గెలిచినావు కేసీఆర్ని తిట్టి. మళ్ళీ నువ్వు మంచిగా చేయి ప్రజలకు, నువ్వు కూడా మంచిగా చేయి ప్రజలకు. మంచి చేస్తే మళ్ళీ సార్ గెలిపిస్తారు నిన్ను. ఇప్పుడు ఇంత చేస్తే బరువు తీస్తున్నావు, ఉన్నోళ్ళని బయట వేస్తున్నావు రోల్ మీద. అంటే ఈ మార్పు అంతా మరి ప్రజలు కోరుకుంది. ప్రజలు అంటే మంచి చేస్తారని వేసిండ్రు ప్రజలు. ఎట్లా గెలిచిండని తర్వాత విషయం. ఇప్పుడు నువ్వు మంచి చేయాలి కదా ప్రజలకు. ప్రజలు నిన్ను నమ్మి ఓట్లు వేసిర్రు. ప్రజలకు నువ్వు మంచి న్యాయం చేయి. నువ్వు ప్రజలను రోడ్డు మీదకి ఎందుకు ఏడుస్తున్నావు? చూస్తున్నాం కదా, ఎందుకంటే ఇప్పుడు 1 కోటి రూపాయలతోటి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు, లక్షల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మరి అందరు కూడా ఇక్కడ మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాము. మేము చిన్న చిన్న పిల్లలు, మా పిల్లలు, ఆ పిల్లల్ని కూడా మేము ఇక్కడ పెట్టుకొని ఇళ్ళల్లో పెట్టుకొని మేము ఇక్కడ వాళ్ళని చదివించుకుంటూ మేము బ్రతుకుతున్నాము. అట్లాంటప్పుడు మరి మా ఇండ్లని కూలగొట్టే హక్కు ఎవరిచ్చారు ప్రభుత్వానికి అని కూడా మరి ఇక్కడనైతే అడుగుతున్నారు. అంతేకాదు మరి మా బాధను కూడా అర్థం చేసుకోవాలి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇస్తాము అని అంటే మేము ఏం చేసుకోవాలి? ఈరోజు 1 కోటి రూపాయలు ఇల్లు కట్టుకున్నాము, అవి రెంట్లకి ఇచ్చుకున్నాము, లోన్లు తెచ్చుకున్నాము. మరి ఆ లోన్ ఎవరు కడతారు అని కూడా ఇక్కడైతే మరి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది కదా మరి. ఎందుకంటే చిన్న పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళు ఇప్పుడు ఆ ఇంటికి ఉన్న లోన్లు కట్టుకుంటూ పోయి డబుల్ బెడ్రూమ్లలో ఉండాలి అంటే కట్టలేరు కదా. మరి ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ చాలా తొందరగా కూడా ఆలోచించి చర్యలు తీసుకోవాలి అని కూడా మనం కూడా ఆలోచిద్దాము. కానీ ఇంకా చాలామంది కూడా వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్కలాగా ఉంది. అందుకు అడిగి తెలుసుకుందాము. చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ దాకా కూడా భయపడుతూ రాత్రింబవళ్ళు మాకు నిద్ర లేక మేము ఏ క్షణాన మరి బుల్డోజర్లు వచ్చి మా ఇండ్ల పైన అటాక్ చేస్తాయనే భయంతో అయితే మేము బ్రతుకుతున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ ప్రజలైతే. ఇప్పుడు పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు, మేము కొడుకులో పెళ్ళిళ్ళు చేసుకున్నాము, మరి మా చిన్న మనమరాన్లు ఉన్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇట్రా చిన్నాను, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా నీకు? నాకు తెలియదు. ఏం లొల్లి అవుతుంది ఇక్కడ? ఇల్లుల కాడ. నువ్వు ఇక్కడనే ఉంటావా? ఎప్పటి నుంచి ఉంటున్నావు? 1 year అవుతుంది. ఇప్పుడు మరి ఇక్కడ ఈ ఇండ్లన్నీ కూలగొడతారంట. వాళ్ళు కూలగొట్టకూడదని మేము దయచేసి మరీ అడుగుతున్నాం. ఎవరిని అడుగుతున్నావు? రేవంత్ రెడ్డి. ఆడ కూలగొట్టొద్దని అడుగుతున్నావు. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? హాస్టల్లో ఉంటున్నావు. మరి ఈ బుల్డోజర్లు అన్నీ వస్తున్నాయి, ఇండ్లన్నీ కూలగొడుతున్నాయి కూడా. మరి ఇక్కడే ఉంటున్నావు కదా నువ్వు సంవత్సరం నుంచి. మరి ఆ ఇండ్లు కూలగొట్టిన తర్వాత ఎక్కడ ఉంటావు? ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంటికి వెళ్తారు. మరి ఇక్కడ ఉండరా? ఉండాలనిపిస్తుంది కానీ కూలగొడుతున్నారు. కూలగొడుతురు కదా. మరి కూలగొట్టకుండా ఉండాలంటే ఏం కోరుకుంటున్నారు? ఏం చేయాలో అని ఆపాలా మరి. ఆపాలి. ఎలా ఆపుతావు? ఎవరిని అడుగుతావు? అందరు కలిసి ఆపితే ఆగొచ్చు. ఎవరిని అడుగుతావు? అడుగుదానికి అవ్వలేదంటే పోలీసులు అందరూ వన్ సైడే ఉన్నారు కాబట్టి జనం అందరూ కూడా కట్టుకొని ఉన్నాకో వాడిని ఎదిరియొచ్చు. ఎవరిని? సీఎం రేవంత్ రెడ్డిని ఎదిరిస్తారు. మీ ఇల్లు కూలగొట్టాలి అని అంటున్నారు. మరి కూలగొట్టకూడదు అనుకుంటున్నాం. అంటే ఏం చేస్తారా అమ్మ నాన్న? సుతార్ పని చేస్తారు. మరి అమ్మ నాన్న ఏమంటారు? వాళ్ళు కూడా కూలగొట్టకూడదు అనుకుంటున్నారు. నువ్వు ఒక్కడివేనా మీ ఇంట్లో? మా అక్క. మీ అక్క కూడా ఉంది. అక్క ఏం చదువుతుంది? అక్క 10th చదువుతుంది. అదే చిన్న పిల్లలు కూడా ఆఖరికి మా ఇల్లు కూలగొట్టేటట్టున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. దయచేసి మా ఇల్లు కూలగొట్టొద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నారు. ఎందుకంటే మేము హాస్టల్ నుంచి వచ్చేది ఇంటికి ఇక్కడికి వస్తూ ఉంటాము, పోతూ ఉంటాం కాబట్టి మాకు మా ఇల్లు ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఇంకా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.